ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవ బిడ్డలందరికీ ఈ వాక్యమును వింటున్న మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని యొక్క మాటలు మనం వింటాం. దేవుడు వాక్యమును ధ్యానం చేస్తుండగా జాగ్రత్తగా మనం వాక్యం మీద మనసు పెడతాం ప్రియులా. హల్లెలూయా. అంటే సమూయేలు గ్రంథంలో కనబడింది. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి ప్రియులా. సమూయేలు గ్రంథంలోకి వెళితే అన్నా గురించి మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు మనం విన్నాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కొత్తగా వివరించబోతున్నాడు. ఆయన ఆ వాక్యాన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. బహుదుఃఖం కాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థించేరు. బహుదుఃఖ కాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుతున్నది. హల్లెలూయా. ఏమో పేరు అన్నా, ఏమో యెరూషలేముకు వచ్చి బహుగా దుఃఖాకాంతురాలై ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఈ వాక్యమును మనం జాగ్రత్తగా మనం విందాం ప్రియులారా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన వాక్యాన్ని నువ్వు వినటానికి అవకాశం ఇస్తే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఏ పట్టణంలో ఉన్నా, నువ్వు ఏ గ్రామంలో ఉన్నా, నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నా, నువ్వు ఏ దేశంలో ఉన్నా, దైవ వాక్యము నీ దగ్గరకు వస్తుంది. దైవ వాక్యము నీకు వినిపిస్తుంది. దైవ వాక్యము నీ జీవితాన్ని కట్టుతుంది ప్రియుడా. అన్న దేవుడు సన్నిధికి వచ్చింది. నిజంగా ఆమె ఎందుకు దేవుడు సన్నిధికి వచ్చింది? ఎందుకు దేవుడు సన్నిధిలో అంతగా ఏడుస్తుంది, అంతగా దుఃఖంతో బాధపడుతుంది, అంతగా వేదనతో బాధపడుతుంది, కన్నీటితో బాధపడుతుంది, హృదయములో చాలా దుఃఖంతో నిండిపోయి ఉన్నది. ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇల్లును పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి, పనులన్నీ పక్కన పెట్టి దేవుడు సన్నిధికి వస్తుందంట. ఆమె చేయబోతున్న పనులన్నిటిని పక్కన పెట్టి యెరూషలేము మందిరానికి వస్తుంది. యెరూషలేము మందిరానికి ఎందుకు వస్తుందంటే ఆమె బాధ దేవుడు సన్నిధిలో చెప్పుకుంటుంది. ఆమె కష్టం దేవుడు సన్నిధిలో చెప్పుకుంటుంది. ఆమెకు కలిగిన అవమానం దేవుడు సన్నిధిలో చెప్పుకుంటుంది. ఆమె పడుతున్న శ్రమ దేవుడు సన్నిధిలో చెప్పుకుంటుంది. ఆమెకు ఎదురైతున్న ప్రతి యొక్క దుఃఖమును దేవుడు సన్నిధిలో చెప్పుకుంటుంది. ఆమెకు కలిగి ఉన్న ప్రతి బాధను దేవుడు సన్నిధిలో చెప్పుకుంటుంది. మై బ్రదర్ సిస్టర్స్, ఈ సమయంలో ఈ వాక్యం వింటడగా ఒక అన్న దేవుడు సన్నిధికి వచ్చి తన బాధ చెప్పుకుంటుంది. ఈరోజు తన బాధ ఏంటో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆమెకి చక్కని భర్త ఉన్నాడు, చక్కని వీళ్ళుంది, చక్కగా ధనవంతురాలు, అన్ని ఆమెకి కలిగి ఉన్నది, అన్ని స్థితి కలిగి ఉన్నది. కానీ ప్రియులారా, ఆమె ఎందుకు అన్ని ఉండి కూడా దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంది? ఈరోజు నిజంగా ఆ అన్నా గురించి మనం ఈరోజు చదువుకుంటున్నాం. అన్నా గురించి, ఆమె జీవితాల గురించి, ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఆమె క్యారెక్టర్ గురించి ఈ రోజు ఈ సమయంలో వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే అన్నా గురించి మనం నేర్చుకోవాలి. అన్నా
ఆమెకి ఏమి లేదంటే పిల్లలు లేరు. ఏం లేదంటే ఆమెకి పిల్లలు లేరు. పెళ్ళి ఎన్నో సంవత్సరాలైంది, మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలైంది. తనతో పాటు వివాహం చేసుకున్న వారికి చక్కగా గర్భఫలాలు అందిని, ఆమెతో పాటు పెళ్లి చేసుకున్న వారికి చక్కగా కుమారులు గర్భఫలము అందింది. కానీ అన్న జీవితాన్ని చూసుకున్నప్పుడు, అన్న యొక్క గుణాన్ని మనం చూసుకున్నప్పుడు, ఆవా దేవుడు యెరూషలేము మందిరానికి ఎందుకు వచ్చి కన్నీళ్లు గారుతుందంటే తెలుసా ప్రియులారా? గర్భఫలము లేదని, నాకు పిల్లలు లేరని, నాకు సంతానం లేదని, పెళ్ళై కొన్ని ఎన్నో సంవత్సరాలైనా నాకు గర్భఫలము లేదని, అమ్మాని పిలిపించుకునే ఆ పిలుపు నాలో లేదని, ఆమె హృదయంలో ఉన్న దుఃఖమును, బాధను, సమస్యను, వేదనంతా ఎక్కడికి వచ్చి చెప్పుకుంటుందంటండి? దేవుడు సన్నిధిలోకి వచ్చి చెప్పుకుంటుంది. దేవుడు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని వేడుస్తుంది. ఈరోజు ఎంతో మంది ఆయన దేవుడు సన్నిధికి వచ్చి కన్నీరుగా వచ్చి తనకున్న సమస్యని చెప్పుకుంటున్నారు. దేవుడు సన్నిధికి వచ్చి తనకున్న కష్టాన్ని ఎంతమంది చెప్పుకుంటున్నారు? దేవుడు సన్నిధికి వచ్చి తనకున్న బాధను ఎంతమంది చెప్పుకుంటున్నారు? ఆమె కలిగి ఉన్న అవమానాన్ని ఎంతమంది దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడికి చెప్తున్నారు? కానీ అన్నా గురించి మనం చాలా నేర్చుకోవాలండి. ఆ రోజుల్లో ఆమెకున్న విశ్వాసం ఏదో తెలుసా ప్రియులారా? అన్ని ప్రయత్నాలు కూడా చేసి ఉండొచ్చు, కానీ యెరూషలేము మందిరానికి వెళ్ళిపోయిందంటాము. ఎందుకో తెలుసా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంటే గర్భఫలం ఎవరు ఇవ్వాలంట? దేవుడు ఇవ్వాలి. ఆ బహుమానం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే మరి మనం ఎక్కడ ఉండాలి? దేవుడు పాదాల దగ్గర మనం అడగాలి. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, నిజంగా చాలా మంది ఏమంటారంటే, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, నా కొడుకు కోసం ప్రార్థన చేయండి, నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి, నా మనవరాల కోసం ప్రార్థన చేయండి, నా మనవల కోసం ప్రార్థన చేయండి, నా భర్త కోసం ప్రార్థన చేయండి, నా భార్య కోసం ప్రార్థన చేయండి, మా బాబాయ్ కోసం ప్రార్థన చేయండి, మా పిన్న కోసం ప్రార్థన చేయండి, మా పెద్దమ్మ కోసం ప్రార్థన చేయండి, మా పెదనాన్న కోసం ప్రార్థన చేయండి. ఇలా అందరూ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మా ప్రార్థన చేయండి, మా ప్రార్థన అవసరతలను మీకు చెప్తాను, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అని అంటున్నారు. కానీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, పాస్టర్ గారు నువ్వు చెప్పే ప్రతిది జాగ్రత్తగా వింటాడు, నువ్వు చెప్పిన ప్రతి దాన్ని విని యేసయ్య పాదాల దగ్గర వెత్తి పట్టి ప్రార్థిస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? కష్టం వచ్చింది నీకు, బాధ వచ్చింది నీకు, దుఃఖం వచ్చింది నీకు, అవమానం వచ్చింది నీకు, అప్పులైంది నీకు, నిందల పాలైంది నీకు, ఒంటరిగా మిగిలిపోయింది నీకు. మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అమ్మగారు, ప్రార్థన చేయండి పెద్దయ్య గారు, ప్రార్థన చేయండి బిషప్ గారు అని ఫోన్ చేసి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తున్నావే కానీ అసలు నువ్వేం చేస్తున్నావు? ఎవరికి ఆకలి అయితే వారు భోజనం తినాల్సిందే, ఎవరికి ఒళ్ళు దురద పెడితే వారు స్నానం చేయాల్సిందే. మరి దేవుడు చెబుతున్న మాట ఏదో తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, సంఘం కూడా ప్రార్థన చేస్తారు, కానీ నువ్వేం చేస్తున్నావు? అన్నాకి వచ్చిన కష్టాన్ని బట్టి అన్నయ్య దేవుడు సన్నిధికి వచ్చింది, దైవజనుడు ఉన్నాడు మందిరంలో, అయినప్పటికీ ఆమె ఎంత బాధపడుతుందో చూడండి. అయ్యా పెళ్ళి ఎన్నో సంవత్సరాలు అయింది, నా తోటి వారందరూ కూడా వారు పిల్లలతో
సంతోషంగా ఉంటున్నారు, వారు పిల్లలతో హ్యాపీగా గడుపుతున్నారు. కానీ నా జీవితంలో మాత్రము పిల్లలు లేదయ్యా, నా జీవితంలో గర్భఫలం లేదు అని అన్న వచ్చి దేవుడికి మొరపెట్టుకుంటుందన్నమాట. ఎలాగంట? బహు దుఃఖాకాంతురాలై, అంటే ఆమె ఎంత బాధలో చెప్పుకుంటుంది. ఎవరు చెప్పుకుంది? దేవుడికి చెప్పుకుంది. ఈరోజు నీవు నేను ఎవరు చెప్పుకోవాలి? మనల్ని పోషిస్తున్న దేవుడికి మనం చెప్పుకోవాలి. మనకి కష్టం వచ్చింది, దేవుడికి తెలియచే. మనకి బాధ వచ్చింది, దేవుడికి తెలియచే. అవమానం వచ్చింది, దేవుడికి చెప్పు. ఈరోజు చాలా మంది, నేను అందరికన్నా కొంతమంది ఏం చెప్తారంటే, నీ కష్టాలను ఏం చేస్తావంటే ఆ పక్కింటి పొల్లమ్మ చెప్తూ, ఎదురింటి రంగమ్మ చెప్తావు. నీ బాధలని చెప్పిన వాళ్ళు ఏం చేస్తారంటే నీతో మంచుకుంటారు, కానీ నీకు ఆమెకి ఏదైనా తేడా వస్తే నువ్వు చెప్పినన్ని ఎత్తుపడిసింది. కానీ దేవుడు ఎత్తుపడిచేవాడు కాదు. హల్లెలూయా! ఆయన ఎత్తుపడిచేవాడు కాదు. ఈరోజు నువ్వు చెప్పుకోవాల్సింది దేవుడికి. నీ సమస్యకి పరిష్కారము యేసయ్య. నీ యొక్క బాధ తీరాలంటే యేసయ్య. ఈరోజు పిల్లరా, అన్న యెరూషలేము మందిరానికి వచ్చి యెరూషలేము మందిరంలో మోకాలేసి 2 చేతులు ఆకాశంలోకి ఎత్తి ఎలా ఏడుస్తుందంట? బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ఏడుస్తుందంట. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు మై సిస్టర్స్, ఎంతో మంది అయితే గర్భఫలం లేక బాధపడుతున్నారో, ఎంతమంది అయితే పిల్లలు లేక ఆ అవమానంతో నలిగిపోతున్నారో, ఎంతమంది అయితే అమ్మానే పిలిపించుకునే పిలుపుకు దూరం అయిపోయారో, ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను నా ప్రభు ప్రేమించి చెబుతున్నాడు, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానము. నువ్వు దేవుడు సన్నిధిలో నిజంగా దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వచ్చే సంవత్సరం కల్లా నీకు మంచి చక్కనే కుమారుని అనుగ్రహిస్తాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. అన్న వచ్చి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసింది. అన్న వచ్చి దేవుడు సన్నిధిలో కన్నీరు గార్చింది. అన్న వచ్చి యేసయ్య పాదాలు పట్టుకొని మొర్ర పెట్టుకుంటుంది. ఎలా మొక్కుబడి చేసుకుందంట? నువ్వు కానీ నాకు ఒక కుమారుని ఇస్తే మళ్ళీ ఆ కుమారు నీకే ఇస్తానయ్యా అన్నది. హల్లెలూయా! నువ్వు కానీ నాకు ఒక కుమారుని ఇచ్చినప్పుడు ఆ కుమారుని కూడా నీకే మళ్ళీ ఇస్తాను. అసలు అప్పటికే ఆ విశ్వాసం చూడండి. నువ్వు కానీ నాకు కుమారుని ఇస్తే, నువ్వు కానీ నాకు గర్భఫలం ఇస్తే వాడిని నీ చేతికి అప్పగిస్తా, నీకే అంకితం చేస్తా అని మొక్కుకొని ఇంటికి వెళ్ళిందంట. దేవుడు ఆవుని జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా! ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? మనం. మన కుటుంబం బాగుండాలంటే, మన పిల్లలు బాగుండాలంటే, మన జీవితాలు బాగుండాలంటే, మనకి మనశ్శాంతి ఉండాలంటే, మనకి నెమ్మదిగా ఉండాలంటే, ఈ లోకంలో శాంతితో మనం కలిగి ఉండాలంటే, సమాధానంతో మనం కలిగి ఉండాలంటే మనకి యేసయ్య తోడు కావాలి. యేసయ్య మాట మనకు కావాలి. నా ప్రియమైన సహోదరి సహోదరు, మనుషుల తోడు కొద్ది కాలం ఉండింది, స్నేహితుల తోడు కొద్ది కాలం ఉండింది, తల్లిదండ్రుల తోడు కొద్ది కాలం ఉండదు, అత్తమామ తోడు కొద్ది కాలం ఉండదు, బిడ్డల కొడుకుల తోడు కొద్ది కాలం ఉండదు, భార్య తోడు కూడా కొద్ది కాలం ఉండదు. ఎవరైనా మనకి శాశ్వత కాలము తోడుని నడిపించేది ఎవరై అంటే మనల్ని పుట్టించిన వంటి దేవుడే మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా! 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 దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అన్న దుఃఖముతో దేవుడు సన్నిధిలోకి వచ్చింది. అన్న బాధతో దేవుడు సన్నిధిలోకి వచ్చింది. అన్న ఆవేదనతో దేవుడు సన్నిధిలోకి వచ్చింది. తన బంధువులకి చెప్పుకోలేదు, తన ఫ్రెండ్స్ చెప్పుకోలేదు, తన స్నేహితులు చెప్పుకోలేదు, ఇరుగు పొరుగు వారికి చెప్పుకోలేదు. కానీ ఎవరితో చెప్పుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిందో,
ఎవరితో చెప్పుకుంటే నా సమస్యకు పరిష్కారం అయిందో, ఎవరితో చెప్పుకుంటే నా పని పూర్తయిందో, ఎవరితో చెప్పుకుంటే నా కోరిక నెరవేర్చబడిందో, ఎవరితో చెప్పుకుంటే నా అవమానాన్ని సంతోషంగా మారుస్తాడో, ఎవరితో చెప్పుకుంటే నా దుఃఖాన్ని సంతోషంగా మారుతాడో ఆయనతోనే చెప్పుకుంటాను. ఆయన సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తుంది. యెహోవా, ఈ దీన సేవకురాలను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఎన్నో సంవత్సరాలైంది వివాహమై, ఈ లోకంలో నేను అన్నిటినీ కొనగలిగాను, కానీ కొనలేని కూడా ఉన్నాయి. కొన్ని డబ్బున్నా, పలుకుబడున్నా, అధికారం ఉన్నా నువ్వు కొనలేని కొన్ని ఉన్నాయి. గర్భఫలం నువ్వు కొనలేవు, మనశ్శాంతి నువ్వు కొనలేవు, నిద్రని నువ్వు కొనలేవు, మనస్ఫూర్తిగా నువ్వు నవ్వును కూడా కొనలేవు. ఈరోజు ప్రియులారా, అన్ని ఉండి కూడా చాలా మంది ఏంటంటే నాకు మనశ్శాంతి లేదు. నా ప్రియమైన సహోదరి సోదర, కానీ అన్న జీవితంలో ఒక్కసారి మనం తొంగి చూస్తే, ఆమె క్యారెక్టర్ చూస్తే ఆమె దేవుడి మీద ఆధారపడతాయి. ఈ వాక్యం వింటున్న మై బ్రదర్ సిస్టర్స్, ఈరోజు నువ్వు పిల్లలు లేక బాధపడుతుంటే ఇదిగో దైవ వాక్యం నీకు నేర్పిస్తుంది, దైవ వాక్యం నీకు బోధిస్తుంది, దైవ వాక్యం నీకు వివరిస్తుంది. అన్న జీవితంలో కూడా గర్భఫలాలు లేక బాధపడుతున్న సమయంలో దేవుడి సన్నిధికి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేసుకొని మొక్కుబడి చేసుకొని, ఈరోజు నీకు విశ్వాసం ఉంటే, దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే, ఒక సమర్పణ కలిగి ఒక మొక్కుబడి చేసుకొని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు వచ్చే సంవత్సరం కలే నీ ఒడిలో చక్కని కుమార్ని ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనట్టు ఏదీ లేదు. నీ దుఃఖాన్ని సంతోషంగా మాత్రం ఈరోజు ఏ బాధ అయితే నువ్వు కలిగి ఉన్నావో, ఏ కష్టమైతే నువ్వు కలిగి ఉన్నావో, కానీ నా ప్రభు ఈరోజు చెబుతున్నాడు, ఇదిగో ఆయన సన్నిధిలోకి నువ్వు వచ్చి నీ కష్టమంతా చెప్పుకో. ఆయన సన్నిధిలోకి వచ్చి నీ బాధ అంతా చెప్పుకో. వాళ్ళకి ఏళ్ళకి ఫోన్ చేసి చెప్పిన ప్రయోజనం లేదు, వాళ్ళకి ఏళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నా కానీ ప్రయోజనం లేదు. ఎందుకంటే మనమే మోకరించి ప్రార్థన చేస్తే మన దేవుడు మన ప్రార్థన వింటాడు. హల్లెలూయా. అన్న దాచుకుంటే ఇంట్లో ఉండి కూడా యాజకుని ప్రార్థన చేయమనే శక్తి ఉంది, కానీ అలా అనలా. దేవుడు మందిరానికి మనం వెళ్ళాలి, స్కూల్ పిల్లగాలి స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళు పాఠాలు తెలుసుకుంటే స్కూల్కి వెళ్ళాలి. దైవ బిడ్డలో దైవాన్ని తెలుసుకోవాలంటే, దైవ వాక్యాన్ని తెలుసుకోవాలంటే, దైవ వాక్యంలో ఉన్న మర్మాలు మనం తెలుసుకోవాలంటే దైవ మందిరంలోకి మనం అడుగు పెట్టాలి. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అన్న జీవితంలో సంతోషాన్ని నింపాడు దేవుడు. అన్న జీవితంలో చక్కని సంతోషం నింపాడు దేవుడు. ఆమెకి గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చినాక దేవుడు ఆమె ఏం చేసింది తెలుసా? పాలు మరిసిన వెంటనే తీసుకుని దేవుడికి అప్పగించింది. హల్లెలూయా. ఆ విశ్వాసం చూసి మరి దేవుడు చక్కగా మళ్ళీ గర్భఫలాలు ఇచ్చేసింది. దేవుడు అన్యాయ వస్తువు కాదు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఒక్కసారి నువ్వు ఆలోచించి, హల్లెలూయా, నీ భారము నీ పనుల భారము యేసయ్య మీద మోపుమో. నీ భారము నీ పనుల భారము యేసయ్య మీద మోపుమో. ఆయన నిన్నాదుకునేను, ఆయన నిన్నాదుకునేను. ఆగిపోకుమో నీవు సాగిపోవుమో, ఆగిపోకుమో నీవు సాగిపోవుమో. నీ భారము నీ పనుల భారము యేసయ్య మీద మోపుమో. సమృద్ధం దేవుడు చేసిన కార్యాలు ఈ పాటలో ఎంతో అర్థాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ పాట వింటూ ఆయన మహిమపరుచుకుందాం. దైవజనుడు ఏలీయా ప్రార్థించిన, కాగలతో రొట్టెలేచి పోషించిన. దైవజనుడు ఏలీయా ప్రార్థించిన,
కన్నీలతో అన్న ప్రార్థించెను, కన్ని కొడుకునిచ్చి దీవించెను, ఆదరించెను, వాగ్దాన చేసెను, ఆదరించెను, వాగ్దాన చేసెను, ఆదరించెను, వాగ్దాన చేసెను. ఈ భారము ఈ పనులు భారము యేసయ్య మీద మోపుము. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదర, దైవ వాక్యం ఈరోజు ఎందరైతే ఈ వాక్యమును వింటున్నారు కానీ ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి మాట్లాడిన ప్రతి మాటను కూడా మన హృదయంలో భద్రపరుచుకొని ఈ రోజు నుంచి మన భారం దేవుడి మీద ఇద్దాం, మన సమస్యను దేవుడికి తెలియచేద్దాం. అన్న ఏ విధంగా దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తుందో మనం కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి అవసరతను మనకి మన అవసరతలన్నీ తీరుస్తాడు, మన అక్కర్లన్నీ కూడా తీరుస్తాడు. కాబట్టి దేవుడు ఇటు వాక్యమును మన హృదయములో భద్రపరిచి మనల్ని, మన కుటుంబాలని, మన సంఘమును, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినూ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు